ఎవరు వచ్చారో చూద్దాం డెలివరీ చేయడానికి. ఇక అక్కడ ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఒక్కసారి చూడండి. జస్ట్ నౌ వి రీచ్డ్ వియత్నాం. ఇప్పుడు వియత్నాం నుంచి చైనా వెళ్తున్నాం. వెల్కమ్ టు చైనా. ఇదే మన హోటల్ యాక్చువల్లీ వచ్చి. సో దిస్ ఈస్ కాంగ్టన్ టవర్. జస్ట్ నౌ రీచ్డ్ షైమ్లాంగ్. సో ఇప్పుడు డాఫు టెంపుల్కి వచ్చామన్నమాట. టైప్ చేస్తే మెడిసిన్స్ అక్కడ రోబోట్స్ తీసుకొస్తాయి. ఇందాక చూసారు కదా, ఇది వరల్డ్ హైయెస్ట్ ట్రైన్ పాస్ అంట. ఈ టనల్ లిటరల్లీ కొండ మధ్యలో నుంచి పోతుంది. లిజియాంగ్ దగ్గరలో ఉన్న షంగ్రీలా దగ్గర ఉన్నాము. ఒక క్రేజీ 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 థింగ్ చూపిస్తా అనమాట. బ్లూ మూన్ వ్యాలీ దగ్గర ఉన్నాము. యూఆర్ ఎట్ బీజింగ్, క్యాపిటల్ సిటీ ఆఫ్ చైనా. నేను వాటర్ బాటిల్ ఆర్డర్ చేశాను. ఎవరు వచ్చారో చూద్దాం డెలివరీ చేయడానికి. ఓకే బాయ్. చూసారా, లైక్ మీరు ఏది ఆర్డర్ చేసినా సరే అదే పట్టుకొస్తుంది అనమాట పైకి. నేను చెప్పా కదా, చైనా ప్రొడక్టివ్ అవ్వడానికి చిన్న చిన్న థింగ్స్ చాలా ఫోకస్ చేశారు అని. మేము ప్రీమియం కార్ బుక్ చేసాం అనమాట. సో వాటర్ బాటిల్ ఇచ్చాడు, అండ్ ఇక్కడ కూడా వెనక సీట్లో కూడా వాటర్ బాటిల్, అండ్ ముందు వచ్చేసి టిష్యూస్. సో ద అమౌంట్ ఆఫ్ వాళ్ళు చిన్న చిన్న థింగ్స్లో వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ అవే వాటిని ముందు తీసుకెళ్ళి, అంటే ప్రొడక్టివ్ అవ్వడానికి దేశం ముందుకు వెళ్ళడానికి పెద్ద థింగ్స్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న థింగ్స్ మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్తే అవి యాడ్ ఆన్ అవ్వకుండా పెద్ద థింగ్స్ అవుతాయి. సో బ్యాక్ టు వాండా ప్లాజా. మన బ్రేక్ఫాస్ట్ పొద్దున హోటల్లో మనం లెగట్లేదు, 1కి 2కి లెగుస్తున్నాం. సో మనం 2కి ఇక్కడికి వచ్చి బర్గర్లు పిజ్జాలు తినేసి మన డే అయితే స్టార్ట్ చేస్తాం. సో లెట్స్ గో. మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అదేంటి అంటే, నేను 2 days నుంచి రైడ్స్ బుక్ చేస్తున్నా కదా చైనాలో. ఎవ్వరు కూడా లైక్ ఓటీపీ అడగలేదు. అంటే మన దగ్గర ఓటీపీ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ రైడ్ ఎక్కగానే అది ఓకే చేయడానికి ఓటీపీ సిస్టమ్ ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ ఎలాంటి ఓటీపీ సిస్టమ్ లేదు. ఎందుకు అంటే ఇవన్నీ కూడా ట్రస్ట్ బేస్డ్ సొసైటీస్. మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్లో పెట్రోల్ బంక్స్లో పీపుల్ ఉండరు. మనమే వెళ్ళి ఫిల్ చేసుకొని పే చేసేసేయాలి. అండ్ ఇప్పుడు కిరాణా షాప్స్కి వెళ్ళినా సరే లేట్ నైట్ వాళ్ళు లేకపోయినా సరే మనం ఏదైనా ఐటమ్ తీసుకొని అక్కడ డబ్బులు పెట్టేసేయచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా ట్రస్ట్ బేస్డ్ సొసైటీస్. అంటే పీపుల్ ఏ థింగ్ ని కూడా మిస్యూజ్ చెయ్యరు అని. అండ్ ఇప్పుడు అలీపేలో కూడా ఇప్పుడు ఈ రైడ్ అయిపోయిన తర్వాత ఎమ్మటే డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. పే లేటర్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. అంటే మనం తర్వాత ఈవినింగ్ రేపైనా కట్టుకోవచ్చు. అండ్ అలీపే అనే యాప్ మళ్ళీ నెక్స్ట్ రైడ్ బుక్ చేసుకోవడానికి కూడా మనకి ఎలో చేస్తుంది. కానీ మన దగ్గర రైల్వే స్టేషన్ లో ముడ్డి కడుక్కునే గ్లాస్ కూడా గోల్స్ కట్టేసి ఉంటుంది. ఎందుకు అంటే మనం మిస్యూజ్ చేస్తాము అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా ట్రస్ట్ బేస్డ్ సొసైటీస్. ఆ లెవెల్ ఆఫ్ ట్రస్ట్ మనం బిల్డ్ చేసుకోవాలి మన కంట్రీలో కూడా. షాప్ 24 గంటలు ఓపెన్ చేసినా సరే ఎలాంటి దొంగతనం జరగదు అనే ట్రస్ట్, పెట్రోల్ బంక్స్ లో లేకపోయినా సరే ఎలాంటి థింగ్స్ జరగదు అనే ట్రస్ట్ మనం బిల్డ్ చేసుకోవాలి. రీసెంట్గా ఒకటి విన్నా, అదేంటి, పెట్రోల్ బంక్ పక్కనే ఒక కిరాణా షాప్ వాటర్ ప్లాంట్ పెట్టి దాని నుంచి తోకుంటూ మొత్తం పెట్రోల్ అనేది మింగేశాడు. సో ఇలాంటి థింగ్స్, ఇలాంటి మిస్యూజెస్ జరగవు ఈ ట్రస్ట్ బేస్డ్ సొసైటీలో. అక్కడికే మనం వెళ్ళేది కాంగ్టన్ టవర్. ఇది గాంగ్సూలో అతిపెద్ద టవర్ అన్నమాట. సో ఇవి పోలీస్ బూత్స్ అనమాట. అంటే పోలీస్ స్టేషన్స్ కాదు, పోలీస్ బూత్స్. ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది అయింది లేకపోతే ఏదైనా ఇన్కన్వీనియన్స్ అయింది అంటే యూ క్యాన్ గో టు దట్ బూత్. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరు అక్కడ సాల్వ్ చేయొచ్చు. సో దిస్ ఈస్ కాంగ్టన్ టవర్ మ్యాప్ అనమాట. సో ఇది చైనా సెకండ్ టాలెస్ట్ బిల్డింగ్. సో ఇప్పుడు మనం అక్కడ ఒక చిన్న సర్కిల్స్ ఉన్నాయి చూసారా, అక్కడికి వెళ్ళి సిటీని చూడబోతున్నాం. బేసిక్గా ఇందులో
పెట్టి చూస్తే ఏంటి అంటే అసలు ఆ బిల్డింగ్ ఏంటి, ఈ బిల్డింగ్ ఏంటి, ఈ బిల్డింగ్ ఏంటి, సిటీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏవేవి మెయిన్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట చైనీస్ భాషలో. అక్కడ ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఒక్కసారి చూడండి. బ్యూటిఫుల్ సిటీ మ్యాన్, బ్యూటిఫుల్ సిటీ. అక్కడ సన్ రైజెస్, ఆ సూర్యకిరణాలు వాటి మీద పడుతుంటే ఎంత బాగుందో చూడడానికి, బ్యూటిఫుల్గా ఉంది. సో మంచి వ్యూస్ చూసారు కదా. ఇప్పుడు ఒక చిన్న జ్ఞాన గులిక. అదేంటి అంటే చైనాలో SCS సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అంటే సోషల్ క్రెడిట్ స్కోర్. మొత్తం ఈ సిటీ మొత్తం కూడా కెమెరాస్తో ఉన్నాయి, అంటే సర్వైలెన్సెస్తో ఉన్నాయి అనమాట. అంటే ప్రతి ఒక్క చోట నువ్వు ఏం చేస్తున్నావు అనేది క్యాప్చర్ అవుతూ ఉంటుంది. చిన్న స్పేస్ కూడా లైక్ కెమెరాస్ లేకుండా లేదు. సో ఈ కెమెరాస్ యూజ్ చేసి ఇవన్నీ యూజ్ చేసి ఏం చేస్తారు అంటే మనుషులు ఎలా ఉంటున్నారు, వేరే వాళ్ళతో ఎలా ఉంటున్నారు, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసేసి మీకు ఒక సోషల్ క్రెడిట్ స్కోర్ అనేది ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రోడ్డు మీద గొడవ పడ్డాను అనుకోండి, నా సోషల్ క్రెడిట్ స్కోర్ అనేది తగ్గుద్ది. నేను నలుగురితో మంచిగా ఉన్నాను, నాకు మంచి రెప్యుటేషన్ ఉంది, సొసైటీలో మంచి రెప్యుటేషన్ ఉంది అనుకోండి, సోషల్ క్రెడిట్ స్కోర్ అనేది నాకు పెరుగుద్ది. ఇప్పుడు మనకి క్రెడిట్ స్కోర్ ఎలానో అంటే మనకి లోన్లు కట్టామనుకోండి, కరెక్ట్గా EMIs కడితే బ్యాంక్ క్రెడిట్ స్కోర్ ఇస్తుంది కదా, సేమ్ అలాగే సోషల్లో అంటే మనం మంచిగా సొసైటీలో మంచిగా ఉంటే మనకి సోషల్ క్రెడిట్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ చైనాలో ఈ సోషల్ క్రెడిట్ స్కోర్ వల్ల ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి. మీకు ఒకవేళ హెల్త్కి ఏమన్నా అయినా జల్దీ యాక్సెస్ దొరుకుతుంది, హాస్పిటల్స్కి, ట్రీట్మెంట్కి. సోషల్ క్రెడిట్ స్కోర్ మంచిగా ఉంటాయి. ఇఫ్ మీకు సోషల్ క్రెడిట్ స్కోర్ అనేది మంచిగా లేదనుకోండి, పోలీసులు మిమ్మల్ని తీసుకెళ్లి బొక్కలో వేస్తారు, మరీ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంటాయి. సో ఇంతమంది ఇంత డిసిప్లైన్డ్గా ఉండడానికి రీజన్ ఏంటి అంటే సోషల్ క్రెడిట్ స్కోర్. అండ్ ఇంత సేఫ్ థింగ్, ఎవరినన్నా రేప్ చేయాలి అన్నా, లేకపోతే ఎవరినన్నా రేప్ అసలు చాలా పెద్ద థింగ్, ఎవరినన్నా కొట్టాలి అన్నా, ఎవరితో లొల్లి పెట్టుకోవాలి అన్నా 100 సార్లు ఆలోచిస్తాడు, నా సోషల్ క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది ఏమో అనేసి. సో దాట్స్ ద జ్ఞాన గులిక ఫర్ టుడే. సో నేను చెప్పాను కదా ట్రస్ట్ బేస్డ్ సొసైటీస్ అని. ఇది ఇందాక తీసుకున్న ట్రిప్. ఇప్పుడు పేమెంట్ చేసుకోవచ్చు, మనం ఇప్పుడు చేసుకోవచ్చు అనమాట, లేదా రేపు కూడా చేసుకోవచ్చు, ఎల్లుండి కూడా చేసుకోవచ్చు. ట్రస్ట్ బేస్డ్ సొసైటీస్ ఇవి. ఇప్పుడు పే కొడుతున్నాం, ఇప్పుడు పేమెంట్ అయింది. సో ఇందాక తీసుకున్న క్యాబ్ది ఇప్పుడు పేమెంట్ అయిందనమాట. సో అది మనం ఇది నేర్చుకోవాలి. అంటే ఏ షాప్ ఓపెన్ ఉన్నా దొంగతనాలు చేయకుండా, ఏ బంక్ ఓపెన్ ఉన్నా మస్కా చేయకుండా, ఏ థింగ్ ఉన్నా చేయకుండా మనం చేసుకోగలిగితే ఓవర్ ద టైమ్ మన ఇండియా కూడా నంబర్ 1 పొజిషన్లోకి వెళ్తుంది. సో ట్రస్ట్ నాట్ ఓన్లీ వ్లాగ్స్, అంటే ఆ బిల్డింగ్ ఈ బిల్డింగ్ చూడడమే కాదు, ఈ వ్లాగ్స్లో మీరు లాడ్ ఆఫ్ థింగ్స్ నేర్చుకోబోతున్నారు, లాడ్ ఆఫ్ థింగ్స్ అసలు ఎవరు చెప్పను. సో షీఈ్ అ విమెన్ డ్రైవర్ అనమాట. చెప్పే కదా చైనాలో వాళ్ళని ఏది ఆపదని. చేతికి ఎండ కొడితే చేతికి గ్లౌజ్లు వేసుకున్నామా, తలకి టోపీ పెట్టుకున్నామా, దన్న జస్ట్ వర్క్ లోకి దిగిపోయినామా, వర్క్ ఏది ఆపలేదు వాళ్ళని. సో ఇది రంగోలీ. కొంచెం మంచి ఫుడ్ దొరుకుద్దంట, కొంచెం ఇండియన్ ఫుడ్ దొరుకుద్దంట. సో యాజ్ యూజువల్ మన పవర్ బ్యాంక్స్ పెట్టేసి ఉన్నాయి. బ్రో ఈస్ ఫ్రమ్ రిషికేష్. ఫుడ్ చాలా 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 బాగుంది. మటన్ బిర్యానీ, ఫిష్ అండ్ ఈ సాసేజెస్ ఇచ్చాడు, అండ్ చిల్లీ పన్నీర్ బటర్ మసాలా అండ్ నాన్. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఇది ఇండియన్ రెస్టారెంట్. మేము ముగ్గురు ఇండియన్స్, మిగతా వాళ్ళందరూ కూడా చైనీస్ పీపుల్ లవింగ్ అవర్ ఫుడ్. అక్కడ కూడా చైనీస్ పీపుల్ ఉన్నారు. సో వాళ్ళు మన ఫుడ్ ని లవ్ చేస్తున్నారు. దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎవరైనా చైనాలో గాంగ్జూలో తెలుగు ఫుడ్ తినాలి అంటే, తెలుగు అని కాదు ఇండియన్ ఫుడ్ తినాలి అంటే, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, రంగోలీ ఇస్ ద బెస్ట్ ప్లేస్. మిస్ అవ్వకండి. ఇక్కడే వరల్డ్ సెకండ్ లార్జెస్ట్, చైనా సెకండ్ లార్జెస్ట్ టవర్ దగ్గర ఉంటుంది. అసలు మిస్ అవ్వకండి రంగోలీ. నిన్న తనను క్వశ్చన్ అడిగితే తను నో 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 అని చెప్పింది చూసారా? అది మీకు రేపు చెప్తా అని చెప్పా కదా, ఇప్పుడు చెప్తా. వెనకాల ఈ బ్యాక్గ్రౌండ్ చూసారు కదా, చైనా డెవలప్మెంట్ చూసారు కదా, ఇప్పుడు చెప్తా. మనం అందరం ఏమనుకుంటాము అంటే చైనా కాపీ క్యాట్, అన్ని బ్రాండ్స్ ని కాపీ చేస్తుంది అనుకుంటాం, చీప్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇస్తుంది అనుకుంటాం, మేడ్ ఇన్ చైనా అని చెప్పేసి కామెంట్లు చేస్తాం. కానీ రియాలిటీ ఏంటో తెలుసా? వరల్డ్ లో పెద్ద పెద్ద బిజినెసెస్ అన్ని ఇక్కడికి వచ్చి వీళ్ళకి చీప్ క్వాలిటీ థింగ్స్ ఆర్డర్ చేస్తారు బల్క్ లో. సో దట్ క్వాలిటీలో కాంప్రమైజ్ అవుతే వీళ్ళకి మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ కి. సో పెద్ద పెద్ద బ్రాండ్స్ ఇక్కడికి వచ్చి ప్రోడక్ట్స్ పట్టుకొచ్చి వాటిని లెస్ క్వాలిటీలో చేయమని వీళ్ళకి చెప్తారు. సో దట్ వాళ్ళు తక్కువ క్వాలిటీకి చాలా కష్టపడి ఇన్నోవేషన్ తోటి ఆ ప్రోడక్ట్ ని తక్కువ క్వాలిటీకి మ్యానుఫ్యాక్చర్ చేసి వీళ్ళకి ఇస్తారనమాట, వరల్డ్ కి సప్లై చేస్తుంది.
వీళ్ళు క్వాలిటీ ప్రోడక్ట్స్ తయారు చేయలేక కాదు, గుచ్చి, లూయి విటాన్, ఐఫోన్స్ ఇవన్నీ కూడా టాప్ క్వాలిటీ బ్రాండ్స్ అన్ని కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. క్వాలిటీ ప్రోడక్ట్స్ వీళ్ళు చేయలేక కాదు. నేను బిజినెస్ మ్యాన్ మీద నిన్నంతా తిరిగితే తనని అడిగితే తను చీప్ క్వాలిటీ నాకు ఆఫర్ చేస్తుంది అనమాట. లేదు నాకు హై క్వాలిటీ కావాలి అంటే, అదేంటి మీరు ఇండియా నుంచి వచ్చారు కదా, ఇండియా నుంచి వచ్చిన ప్రతి బిజినెస్ మ్యాన్, ప్రతి రీటైలర్ వీళ్ళందరూ కూడా చీప్ క్వాలిటీవే అడుగుతారు. ఫస్ట్ ప్రైస్ తక్కువ ఉన్నాయి చూపించండి అని చెప్పి అడుగుతారు. మీరేంటి క్వాలిటీ ఎక్కువ చేసి అడుగుతున్నారు అని. దెన్ వాళ్ళు నాకు ఇది చెప్పారు. సో వేకప్ టు రియాలిటీ గైస్. చైనా ఏమి చీప్ క్వాలిటీ ప్రోడక్ట్స్ తయారు చేసి మన మీద రుద్దట్లేదు. మన వాళ్ళు ఇక్కడికి వచ్చి చీప్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు చైనా నుంచి. మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఇవన్నీ రెసిడెన్స్ ఏరియాస్ కదా, ఇక్కడ లైట్స్ చూడండి, లైట్ పొల్యూషన్ ఎంత తక్కువ అంటే, మీకు లైట్ పొల్యూషన్ అంటే ఇప్పుడు ఒక లైట్ వేసారనుకోండి, అది జిగేల్ అని చెప్పేసి వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉండడం అనమాట. సో ఎంత తక్కువ లైట్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, లైట్ పొల్యూషన్ అన్ని ఆన్ పాయింట్ ఉన్నాయి చైనాలో. Lot of things to learn from China.